సో మా కాంబినేషన్ లో అనిల్ రావిపూడి, మా కాంబినేషన్ లో 6వ సినిమా F2 ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇప్పటి వరకు. దాన్ని క్రాస్ చేసేసి ఇది అదే F2 కు మించుందని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటేష్ గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2, F3 ఇది 4వ సినిమా. ఈ కాంబినేషన్ కూడా పెద్ద హిట్ అయినందుకు వెరీ హ్యాపీ. సో ఈ సంక్రాంతికి సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేయాలి. గ్రేట్ థింగ్ ఏంటంటే 7 గంటలకి అందరు ఫ్యామిలీస్ తో ఈ సినిమాకి వచ్చి చూడడం బిగ్ హ్యాపీ మూమెంట్. అది ఈ సినిమాకి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు చూడాలని ఆడియన్స్. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ప్రసాద్ చూస్తుంటే అందరు ఫ్యామిలీస్ బయటకు వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నిజంగా వెంకీ కెరీర్ లోనే. F2 ని మళ్ళీ రీబ్యాక్ చేసినట్టు ఎంత ఫన్ క్రియేట్ అయిందంటే సీట్ లో కూర్చోలేమాట, అంత బాగా క్రియేట్ అయింది. చాలా అంటే చాలా మంచి మూవీ. ఈ సంవత్సరంలో ఈ సంక్రాంతికి వచ్చిన వెంకీ మామ మూవీతో మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు, జనాలందరినీ కూడా మిస్మరైజ్ చేశాడు. అసలు ఇక మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుకోవాలంటే అబ్బాబ్బా, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ గా ఆ పోలీస్ డ్రెస్ లో ఫిట్ గా అందంగా అసలు అందరిని కూడా ఆకట్టుకుంది. అంత మంచి కంటెంట్ వచ్చింది. అలాగే ఐశ్వర్య రాజేష్ అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే మన సౌందర్యాన్ని వెంకటేష్ కాంబినేషన్ గుర్తొచ్చింది. ఆ టైంలో సౌందర్య వెంకటేష్ గారు అంటే అందరూ కూడా లైక్ చేసేవాళ్ళు. అలాగే స్టోరీ మట్టికి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్యా. మొత్తం అందరూ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది. సెంటిమెంట్లు ఇప్పుడు వెంకీ మామ అంటేనే సెంటిమెంట్. ఎవరినైనా సరే ఏడిపించగలడు, నవ్వించగలడు, అలాగే సీట్ లో కూర్చొనివ్వకుండా చేయగలిగిన ఏకైక హీరో వెంకీ మామ. సినిమా ఓవరాల్ గా అందరూ కూడా ఈ సంక్రాంతి బరిలో తోపు ఎవరంటే వెంకీ మామే. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. రమణ గోగుల గారు ఇచ్చి పడేశారు. మధుప్రియ రమణ గోగుల గారు పాడిన సాంగ్ అయితే హైలైట్. సోషల్ మీడియా షేక్ చేసిన అందరికీ తెలిసిందే. అది థియేటర్ లో కూడా విజిల్స్ పడినాయి. వెంకీ మామ ఖచ్చితంగా పక్కా సంక్రాంతి పొంగల్ బ్లాక్ బాస్టర్ వెంకీ మామ. థ్యాంక్ యూ. కామెడీ సీన్స్ అయితే అల్టిమేట్. రేట్ 5 to 5 అసలు ఇక నో డౌట్. సినిమా బాగుందన్న, బాగుంది అంతా బాగానే ఉంది. సినిమాల పాటలు అన్ని బాగున్నాయి అన్న. అవును ఫ్యామిలీ విన్నర్. ఇదే 3 సినిమాలు ఇది కొంచెం. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. మనము సంక్రాంతి వస్తున్నాం, సినిమా చూసినాం. వెంకటేష్ గారి చాలా బాగుంది, మంచి కామెడీ చాలా బాగుంది. అనిల్ రావిపూడి తీసిన సినిమా కొత్తగా ఒక డిఫరెంట్ గా లేడీస్ కి కనెక్ట్ లెక్క ఉన్న సినిమా ఇది. ఒక మంచిగా విందు భోజనం అనుకోవచ్చు సినిమా. చాలా బాగుంది. ఇన్ని రోజుల దాకా మనం వెంకటేష్ చాలా రోజులు 2 times ఓటీలు చూసాం. మళ్ళీ తన తర్వాత స్క్రీన్ మీద కనిపించింది మళ్ళీ వెంకటేష్ గారు. సినిమా మాత్రం చాలా బాగుంది. డైరెక్షన్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది. కొత్తగా తీసిర్రు. కామెడీ బాగుంది. కామెడీ ఒక గురువు అంటే ఏందో రెస్పెక్ట్ ఎంతో సినిమా తీసిండు. ఒక గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు మనం మర్చిపోతూ గురువు అనేది ఒక సార్ అనేది మనకు గుర్తించి మనం పలకరియాలని మెసేజ్ చూపించిండు. అదొక మెసేజ్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్ గా పెట్టిండు, ఒక కొత్తగా పెట్టిండు. ఇది సాంగ్స్ గోదావరి గట్టు మీద సాంగ్ కూడా, రామచిలుక పాట కూడా చాలా రమణ బాబు బాగా తీసిన సాంగ్ కూడా ఒక డిఫరెంట్ సాంగ్. కామెడీ మాత్రం చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడైనా చాలా చూసేది కామెడీ చూస్తాం. ఇది కొత్త డిఫరెంట్ గా చూసినాం, మంచిగా తీసినాం. పర్లేదు, బాగానే ఉందని నాకు అనిపించింది అనమాట. అంటే మ్యాటర్ ఏంటంటే అనిల్ రావిపూడి గారి దగ్గర నుంచి నేనేం అంత కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఎందుకంటే F2 కావచ్చు, F3 కావచ్చు, సర్లే నీకెవరిలో కామెడీ సీన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి నేను అలాగే ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను. ఓకే, వచ్చినందుకు అలాగే ఉంది. అండ్ ఎంగేజింగ్ గానే తీస్తారు మూవీ. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డెఫినెట్లీ ఫ్యామిలీ వాళ్ళంతా వస్తారు కాబట్టి ఐ థింక్ దిస్ మూవీ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి హిట్ అని నాకు అనిపించింది. ఆడియన్స్ నవ్వుకునే సీన్స్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని ఫోర్స్డ్ కామెడీ అని మనకు అనిపిస్తుంది అనమాట. ఉపేంద్ర గారు, సాయి కుమార్ గారి సీన్స్ కావచ్చు, లేదా ఫస్ట్ హాఫ్ లో కొన్ని నవ్వురాని సన్నివేశాలు కూడా ఉంటాయి. నవ్వు వచ్చే సన్నివేశాలు కూడా సెకండ్ హాఫ్ లో బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, సో వాళ్ళిద్దరు ఆ ఫైట్ ఉంటుంది కదా, లైక్ ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అద్దరి మధ్య క్రియేట్ అంటే ఫన్నీ సీన్స్ కొన్ని ఉంటాయి. నాకైతే పర్లేదు, బాగానే ఉందని నాకు అనిపించింది. బట్ క్లియర్ విన్నర్ ఏంటంటే డాకు మహారాజ్ అన్నమాట. ఆబ్వియస్లీ
సంక్రాంతి క్లియర్ విన్నర్ డాకు మహారాజు. సో అది ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు అర్థమైపోయింది. అండ్ మూవీలో మనకు హైలైట్స్ ఏంటంటే వెంకటేష్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మీనాక్షి చౌదరి గారు, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ అంతా బాగున్నప్పటికీ సో వీళ్ళందరికంటే వెంకటేష్ గారు అబ్బాయిగా క్యారెక్టర్ చేసిన బుల్రాజు క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో ఆ చిన్న పిల్లోడు బుల్రాజు అది కొంచెం వచ్చేసి మనకు వర్కౌట్ అయింది అనమాట. అండ్ బీమ్స్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. 3 4 సాంగ్స్ 4 సాంగ్స్ అదిరిపోయింది. ముఖ్యంగా గోదావరి గట్టు సాంగ్ కావచ్చు, బావా సాంగ్ కావచ్చు, లేకపోతే యాటిట్యూడ్ పొంగల్, ఈ 3 సాంగ్స్ బాగుంది. సో ఓవరాల్ గా వచ్చినందుకు హ్యాపీ. సాంగ్ రమణ గోగుల సాంగ్ బాగుంది, మిగతా సాంగ్స్ కూడా బాగున్నాయి. రమణ గోగుల సాంగ్ చాలా ప్లస్ అయింది అనుకుంటున్నాను. ఉంది, ఇద్దరికి బాగుంది. ఫ్యామిలీ డ్రామా, కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా. చివరిలో మెసేజ్ కూడా ఉంటుంది, బాగుంటుంది. అసలు మూవీ బాగుంది, సినిమా ఎక్సలెంట్, మంచి కామెడీ, మంచి బాగుంది, సినిమా బాగుంది. ఓవరాల్ గా 3.5 ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది, అంతమంది నవ్వుకోవచ్చు. అలా ఇంకా సూపర్ ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి, బాగుంటుంది. ఓకే రైట్, అట్లా అనుకోవచ్చు, బాగుంటుంది మూవీ, బాగుంటుంది, చాలా బాగుంది. హైలైట్స్ మూవీలో మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఓకే, మంచి కామెడీ ఉంది, సందర్భ చాలా బాగుంది మూవీ. డిఫరెంట్ ఫ్యామిలీతో రండి, మంచిగా నిజంగా నవ్వుకోవచ్చు. ఒక 2 hours మన బాధలు బంధాలు మర్చిపోయి మంచిగా సంతోషంగా నవ్వుకోవచ్చు, చాలా బాగుంది. అసలు సినిమాతో నవ్వుకోవడమే సార్, నో క్వశ్చన్, నవ్వుతూనే ఉండొచ్చు. మెసేజ్ ఉంది, అది మెసేజ్ నేను రివీల్ చేయకూడదు. యాజ్ ఆడియన్ గా సినిమా చూసే రివీల్ అది చేస్తాం. 3.5 బట్ చూడొచ్చుగా. రేటింగ్ తో ఎవరు ఏ రేటింగ్ చెప్పినా నమ్మకండి, ఇంటిల్లిపాతో వచ్చి మంచిగా నవ్వండి. నాకైతే కామెడీ బాగా నచ్చింది, వెంకటేష్ కామెడీ బాగా నచ్చింది, హీరో హీరోయిన్ బాగా నచ్చింది. శుభాకాంక్షలు. ఫస్ట్ మీ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు. ది బెస్ట్ మూవీ సంక్రాంతి అంటే ఇదే సినిమా. అసలు నిన్న మేము బాలయ్య సినిమా కూడా చూసాము, అది బాగుంది. దాన్ని మించింది, ఎందుకంటే ఇది సంక్రాంతి ఫెస్టివల్, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. పిచ్చ నవ్వు, కామెడీ బాగుంది. బుల్లిరాజు క్యారెక్టర్, చిన్నరాజు క్యారెక్టర్ అద్భుతం. అసలు లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ ఉంది. గురువులకి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది బాగా చూపించారు. ఇటు గురువులకు సంబంధించిన సెంటిమెంట్ ఉంది, పిల్లలందరూ సెంటిమెంట్ బాగా చూస్తారు. గురువులకి గురుభక్తితో చూపించినట్టు ఉంది. అది కాకుండా మెయిన్ సినిమాలో పిచ్చ కామెడీ, కామెడీ మెసేజ్ ఉంది, కామెడీ ఉంది. అసలు అందరూ కూడా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎలా కొట్టుకుంటారు, ఎలా తిట్టుకుంటారు న్యాచురల్ గా చూపించారు. ఇటువంటి సినిమా మన విక్టరీ వెంకటేష్ కే సాధ్యం. సూపర్, అంతే. విక్టరీ వెంకటేష్ ఫైట్స్ మామూలుగా ఉన్నాయి. మెయిన్ సంక్రాంతి అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తాం, అది దేనికోసం? ఫ్యామిలీ సినిమా చూడటానికి కోసం. మేము కూడా ఫ్యామిలీతో వచ్చాం. సో సూపర్ సినిమా, అసలు నెంబర్ 1 ఫ్యామిలీ మూవీ. సంక్రాంతి ది బెస్ట్ మూవీ ఇది. అసలు ఇదే హైలైట్. మొత్తం డబ్బులు వేస్ట్ లేదు, మొత్తం ఎండ్ వరకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. డబ్బులు వేస్ట్ అనేవి లేవు, చాలా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. కంపల్సరీ రావాలి, అదే సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే. మనకి క్రింజ్ అనిపిస్తుంది. అంటే అనిల్ రావుపూడి ఆడియన్స్ వచ్చేసి అంటే సెట్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్. సో వాళ్ళు కొద్దిగా వాళ్ళు ఎట్లా ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, వాళ్ళ కోసం ఇస్తున్నాడు. సాంగ్స్ చాలా ప్లస్ పాయింట్ మూవీకి అయితే. సో గోదావరి గట్టు సాంగ్ ఒకటి, అండ్ సెకండ్ సాంగ్ ఉంటుంది. సాంగ్ బాగుంటుంది, కానీ అది అన్నెసరీ అనిపించింది. స్టోరీ పర్లేదు, నాకు కన్ఫ్యూజన్ కయ్యా స్టోరీ, ప్రెడిక్టబుల్ స్టోరీనే, ఫన్ ఉంటుంది, అలాగే కొద్దిగా క్రింజ్ కూడా ఉంటుంది. నాకు ఆ రెండింటికంటే ఇదే నచ్చింది అన్న. చిన్నపిల్లల క్యారెక్టర్, ఒక పిల్లల క్యారెక్టర్ కొంచెం సేపు ఓవర్ ఉంటుంది చిన్నపిల్లాడిది. బట్ గోదావరి వేస్తాం, పిల్లాడు చెప్పే డైలాగులు బాగుంటాయి. పర్లేదు నా హిట్ అంటాను. బట్ 3 సినిమాలో 2 సినిమాలు హిట్ అన్నా. నా చాయిస్ మాత్రం కంపల్సరీ కావాలని డాకుకి ఇస్తా. నేను దీనికి 3 ఇస్తా.